నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। తిరుపతి జిల్లా నాయుడుపేట సిఐ బాబీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర మోటార్ వెహికల్ దొంగలను పట్టుకున్నారు। తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నిత్యం బైక్లను చోరీ చేస్తున్న ముఠా నుండి 9 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు। ముగ్గురు తమిళనాడుకు చెందిన వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతున్నారని సిఐ తెలిపారు। ప్రస్తుతం ఇద్దరిని అదుపులో తీసుకొని విచారించామని, మరొకరు పరారీలో ఉన్నారని సిఐ వివరించారు। వాహనదారులు ఫ్రంట్ వీల్ లాక్ సిస్టమ్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు। నమస్కారం అండి। ఈరోజు 2 వీలర్ దొంగతనాలు నాయుడుపేట పట్టణంలో ఎక్కువగా జరుగుతున్నందు వల్ల దాని మీద మా క్రైమ్ పార్టీతోనూ అదేవిధంగా నిఘా పెట్టించి చేసిన క్రమంలో మాకు రాబట్ట సమాచారం మేరకు శ్రీనివాసపురంకు వెళ్లే బెరదవాడ దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని చెప్పేసి అని తెలిసింది। ఆ సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్లి పట్టుకోగా నాయుడుపేట పట్టణానికి చెందిన షమీవుల్లా అలియాస్ షమీ, అదేవిధంగా తమిళనాడు గుమ్మడిపూడికి చెందినటువంటి అర్జున్ అలియాస్ జబ్బరాజ్ అనే అతను ఇద్దరు వ్యక్తులు దగ్గర 2 బళ్ళు ఉన్నాయి। దాని మీద వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళ వద్ద నుంచి మొత్తం 9 బళ్ళు రికవరీ చేయడం జరిగింది। బైకులు, హై స్పీడ్ బైకులు, ఇవన్నీ పల్సర్ 220లు, బుల్లెట్లు ఇవి। దీంట్లో వీళ్ళు ముఖ్యంగా మన నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 4 బైకులు, ఇక్కడ కేసులు నమోదు కాబడినటువంటి 4 బైకులను ఇక్కడ దొంగతనం చేసి వాటిని వాడుతూ ఉన్నారు। అదేవిధంగా 3వ వ్యక్తి కూడా రమేష్ అనే అతను ఉన్నాడు। అతను తమిళనాడు జబరాజ్, వీళ్ళు తమిళనాడులో దొంగతనం చేసినటువంటి వెహికల్స్ ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేయటం, డిస్పోజ్ చేయటం, అదేవిధంగా ఇక్కడ దొంగతనం చేసినటువంటి వెహికల్స్ ని తమిళనాడు తీసుకొని పోయి తమిళనాడులో యూజ్ చేయటం, అంటే ఇంటర్ స్టేట్ అవడం వల్ల, స్టేట్ బోర్డర్ అవడం వల్ల ఇటు వెహికల్స్ అటు వెహికల్స్ ఇటు తీసుకొస్తే పోలీసులు కానీ ఎవరన్నా కామన్ గుర్తుపట్టడానికి కష్టం అవుతుందన్న ఉద్దేశంతో ఆ విధంగా చేస్తున్నారు। వీళ్ళని మా యొక్క ఐడి పార్టీ వాళ్ళ సహకారంతో రాబడి సమాచారం పట్టుకోవడానికి ఈ రోజు ఉదయం 11 గంటలకు అరెస్ట్ చేసి 12 గంటల వాళ్ళ వద్ద నుంచి 9 వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది। ఈ కేసులో ఇంకొక ముద్దాయి రమేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు। అతను కూడా త్వరలో పట్టుకొని అతని వద్ద కూడా ఒక వెహికల్ ఉంది, అది కూడా రికవర్ చేయడం జరుగుతుంది। పోలీసు వారి తరఫు నుంచి ప్రజలకు కానీ ఎవరైతే 2 వీలర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఈ మధ్యకాలంలో 2 వీలర్ అఫెన్సెస్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి। ప్రతి ఇంటికి కంజెస్టెడ్ గా ఉండటం, పార్కింగ్ ప్లేసెస్ లేకపోవడం, రోడ్డు మీద పెట్టడం, హ్యాండిల్ లాక్ వేసినప్పుడు కొంతమంది హ్యాండిల్ లాక్ వేయట్లేదు, కొంతమంది హ్యాండిల్ లాక్ వేసినప్పటికి కూడా దాన్ని ఈజీగా బ్రేక్ చేసి తీసుకొని పోతా ఉన్నారు। బైక్ అఫెన్స్లు చాలా ఈజీగా జరుగుతూ ఉన్నాయి। దీంట్లో ఇప్పుడు మీకు చెప్పినట్టుగా స్టేట్ బోర్డర్ అవడం వల్ల అటు ఇటు తట్టుకోవడం వల్ల రికవరీ కూడా చాలా కష్టం అవుతా ఉంది। కాబట్టి మీరు ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న పరిస్థితుల్లో నేరం జరగకముందే మీ వెహికల్ కాపాడుకోవడానికి ఖచ్చితంగా పాతకాలంలో వచ్చేది సైకిల్కి వచ్చినట్టుగా లాక్స్, వీల్ లాక్ వస్తుంది ఫోర్క్ దగ్గర, కింద మన ఫ్రంట్ వీల్ ఫోర్క్ దగ్గర, బుల్లెట్ కి ఫ్రంట్ వీల్ ఫోర్క్ దగ్గర ఒక కీ ఇస్తున్నారు ఇప్పుడు। అట్లాంటిదే యూ షేప్ లో ఉండే ఫోర్క్ వీల్ లో పెట్టేలాంటి యూ షేప్ మోడల్స్ కొన్ని లాక్స్ వచ్చినాయి। అట్లాంటివి కానీ వేసుకుంటే అఫెండర్ అన్నది వెహికల్ ని థెఫ్ట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది।